తెలుగుని ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఇమిటేషన్ రాజు ఉన్నారు. ఇమిటేషన్ రాజు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ కెరియరు, అలానే 15 దేశాల పైన ఆయన ప్రయాణం అయితే ఉంటుంది. ఎవరి సీజన్లో అమెరికా, నాకు తెలిసి అమెరికాకి ఒక 15 సార్లు వెళ్ళొచ్చుంటారు. ఎన్నో షోలు చేశాడు. మిమిక్రీకి కొత్త అర్థం ఇమిటేషన్ యాడ్ చేసి ఇమిటేషన్ రాజుగా తనకంటే ఒక పేరు సంపాదించుకున్నాడు. ఇమిటేషన్ రాజుతో మాట్లాడదాం. నమస్తే రాజు, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మంచి స్టార్టప్, మంచి పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేస్తే మనం ఇంటర్వ్యూ వెళ్ళిపోదాం. నందమూరి తారక రామారావు గారు. ఓకే. రామారావు గారు సార్ మూవీలో డైలాగ్ కాకుండా ఇప్పుడు హీరోల డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది. అర్జున్ రెడ్డిలో కాలేజీకి వచ్చి ఆ క్లాస్మేట్స్లో అందరినీ చెప్తూ ఉంటారు, పలానా అమ్మాయి ఇక్కడ జాయిన్ అయిందని. అదే నందమూరి తారక రామారావు గారు అలా చెప్తారు. ఆంగ్ల అధ్యాపకురాలకి అర్థం కాకుండా అందరికీ నేను తెలుగులోనే చెబుతాను. ఎందుకంటే తెలుగన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు వారన్నా మనకు మక్కువ కనుక. ఈ తరగతి గదిలోకి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నాది. ఎవరు కకృతి పడకండి. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా దిగువ తరగతి వాళ్ళు మీకు ఉంటారు. అర్థమైంది కదా? ఆమె ఉదా రంగు వేసిన వస్త్రాలు వేసుకున్నారు. అది ఇది కాదంటే తెలుసు కదా, ఒక్కసారి గుజ్జారంటే అల్ల కొల్లలం అయిపోతారు. ఏమంటారు బ్రదర్స్? మంచి స్టార్టప్తో స్టార్ట్ చేశారు రాజు. మీకు ఒక రేర్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు కదా. 10 minutesలో ఎన్ని వాయిస్లు చేశారు? 85 to 100 వాయిసెస్. 85-100 వాయిస్లు. ఓ గ్రేట్. ఎట్లా రాజు ఇది నీకు మిమిక్రీని కాదనుకొని ఇమిటేషన్ అని సపరేట్గా నీకు ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోవాలని ఎప్పుడు అనిపించింది? ఎలా చేసావు ఇదంతా? అంటే నా సీనియర్ ఆర్టిస్టులని, మిమిక్రీ ఆర్టిస్టులని చూసి, అవును, వాళ్ళు చేసే విధానం అవును అని చూసి ఇంకా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా నాకంటూ కొత్తదనం కావాలి అంటే నేనేదో కొత్తగా చేయాలి. కొత్తగా చేస్తేనే ఓహో ఇతను బాగా చేస్తున్నాడు అని ఒక గుర్తింపు వస్తుంది అని అందరూ చేసే వాయిస్లు వింటూ నేర్చుకుంటూ ఇంకా వేరే కొత్త వారి ఎవరు ఎక్కువ టచ్ చేయని వాయిస్లు చేయాలంటాం. అలానే చేసే ప్రతి ఒక్క వాయిస్లో వాళ్ళ వాయిస్తో పాటు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు అన్నీ నేను చేస్తూ ఉండటం వల్ల ఈ అబ్బాయి ఎవరో కొత్త వాయిస్లు చేస్తున్నారు అని సీనియర్ ఆర్టిస్టులు కూడా మనకి ఎంకరేజ్ చేయటం. ఓకే. అలా అంతకన్నా ముందు నేను మిమిక్రీతో పాటు ఇమిటేషన్ డ్యాన్స్ చేసేవాడిని. ఆ ఇమిటేషన్ డ్యాన్స్ అనేది నా మిమిక్రీకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ మిమిక్రీ చేసేటప్పుడు అవి ఆటోమేటిక్గా రావటం. అలా నాకు ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన చొక్కా వెంకటరమణ గారు మ్యూజిషియన్ ఉంటారు. ఆ సారు నీ పేరు ఇక్కడ ఉండి మిమిక్రీ రాజు కాదు, రాజులు చాలామంది ఉన్నారు మిమిక్రీ రాజులు, ఇమిటేషన్ రాజు, ఎందుకంటే నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కాబట్టి నా ఇమిటేషన్ రాజు అని పెట్టడం. అలా 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 విదేశాలు అదే పేరుతో తిరుగుతూ ఉంటాయి. రాజు, ఇంకోటి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఆర్టిస్టులు కానీ లైవ్లో మనకు కనపడుతున్న వాళ్ళు ఎవరైనా ఇమిటేట్ చేయటం కానీ అనుసరించడం, వాయిస్ని అనుసరించడం కానీ తేలిక. బట్ మనకి ఇప్పుడు లేని ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది పాత ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, పెక్యులర్ వాయిస్లు ఉన్నాయి. అవి ఎలా నేర్చుకున్నావు? అవి పాత ఆర్టిస్టులు కూడా చేయగలవా? పాత ఆర్టిస్టులు కూడా చేయగలనని. ఓకే. నేను ఇదివరకు శ్రీదేవి పెళ్ళి అని కొన్ని ఆడియో క్యాసెట్లు వింటూ ఉంటే ఆ పాత వాయిస్లు రికగ్నైజ్ వినేసి ఇంకా నేను కూడా అలానే చేయాలి అని ఒక్కొక్క వేరియేషన్ నేర్చుకోవటం. అలా పాత వాయిస్ అంటే మన శకుని గారు, శకుని పాత్ర వేసిన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆ వాయిస్ ఎలా ఉంటుంది, కొంచెం పేలగా ఉంటుంది, ఆ పేలలోనే కొంచెం చిన్న బ్లర్నెస్ వస్తుంది. అది నేర్చుకొని ఎలా చేయాలి. ఇలా చూడు సుయోజన, నేను చెబుతుంది నీకు అర్థమవుతుందా? ఏమి నాయనా మరో లడ్డు కావాలా అని ఈ స్టైలు. అలానే అప్పటి 80sలో నిర్మలమ్మ గారు, రావు గోపాలరావు గారు, ఒక సీనియర్ ఆర్టిస్టులు ఒక వరుసగా నేర్చుకున్నారు. ఎస్వి రంగారావు గారు, రాజ్బాబు గారు, గుమ్మడి గారు, నాగభూషణం గారు. ఓకే. నిర్మలమ్మ గారు చేయగలరా? లేడీ వాయిస్లు కూడా చేస్తాను. చేయండి ఒకసారి. నిర్మలమ్మ గారు ఇన్ కేస్ అరుంధతిలో చేస్తే, అరుంధతిలో పశుపతి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది?
వస్తే అరుంధతి నీకు పెళ్ళ ఏ నా కొడుకు నచ్చలేదు దురష్టపుద్దాను కాళ్ళు విరిగిపోతాయేమనుకున్నావు నీ కడుపు గాల నిన్ను అదలు నా కొడుకు వస్తాడు పగతో కసిగా తీర్చుకుంటాడు ఏమనుకుంటున్నావు పోన్న వాడికని అందరూ దొరికాడుగా. ఓకే గ్రేట్. ఇంకా రావుగోపాలరావు గారు పెక్యులర్ వాయిస్. అవును సార్. రావుగోపాలరావు గారు, తర్వాత గుమ్మడి గారు అన్నారు. ఇవి కూడా చేసి చూస్తావా మా తెలుగు ప్రేక్షకుల కోసం? తప్పకుండా. గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు, మహేష్ బాబు గారి సినిమా పోకిరి సినిమాలో ఎవర్రా ఇక్కడ పండుగాడు, ఎవర్రా పండుగాడు అనగా మహేష్ బాబు గారు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడో పండుగాడు ఆ డైలాగ్ని గుమ్మడి గారు వచ్చి ఎవర్రా పండుగారు అని అడిగితే రావుగోపాలరావు గారు ఈ సీన్ రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. నైనా ఎవరు బాబు ఇక్కడ పండుగాడు, నేను ఎక్కువ అరవలేను నైనా, ఎవడ్రా బాబు ఇక్కడ పండుగాడు. అన్నయ్య పండుగాడు కావాలా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆడే ఈ పండుగాడు. నేను మరి ఎక్కడికి వెళ్దామో చెప్పు, ఏ సెంటర్ అయినా ఓకే, ఎక్కడైనా ఓకే, ఏటంటారండి గుమ్మడి గారు. కొన్ని వాయిస్లు ఇమిటేట్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన వాయిస్లు ఉంటాయి కదా, అట్లా ఇబ్బంది పడ్డ వాయిస్లు ఏమైనా ఉన్నాయా నువ్వు? స్టార్టింగ్ లో ఒక వాయిస్ కోసం బాగా ఇబ్బంది పడ్డాను, ఆ తర్వాత ఆ వాయిస్ నాకు బాగా పట్టేశాను. ఏంటి అది, ఎవరిది? అది జయప్రకాష్ రెడ్డి గారిది. స్టార్టింగ్ లో నేను లెర్నింగ్ అప్పుడు ఆ వాయిస్ అనేది ఓన్లీ ఇక్కడే ఉండేది, బయటకు వచ్చేది కాదు, కేవలం అలా ఉండేది అనమాట. అలా కాకుండా ఇంకా విని ప్రాక్టీస్ చేయటం వల్ల ఇదివరకు కొన్ని యాడ్స్కి జేపీ గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం రావటం. ఓకే. అలానే జేపీ గారి ముందు ఒకే స్టేజ్ మీద ఇద్దరం పక్క నుంచొని ఒకే డైలాగు ఇమిటేట్ చేయటం. ఖమ్మంలో ఒక ఉత్సవాలు జరుగుతుంటే ఆ ఉత్సవాలు నన్ను ఇన్వైట్ చేశారు, గెస్ట్గా సార్ని ఇన్వైట్ చేశారు. అప్పుడు ఇద్దరం నేను డైలాగ్ చెప్తుంటే నాకు కూడా నా డైలాగ్ చెప్పాలనిపిస్తుందని స్టేజ్ మీదకి వచ్చి సార్ ఒకసారి నేను ఒకసారి. ఏంటి డైలాగ్ చెప్పారు ఇద్దరు? సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదని పెద్ద బాబు, కావాలంటే రా సేవ సందులో తెలుసుకుందాం, నీ పెద్ద బాబు నా పెద్ద బాబు. ఇది ఏమన్నారు ఆయన ఇమిటేషన్ చూసి? చాలా బాగుందయ్యా అన్నారు. అంటే ఆ సార్లో వేరియేషన్స్ కూడా నేను బాగా నేర్చుకున్నాను. కోపంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, కామెడీ చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు, విలంగా ఎలా చేస్తారని. అలా జేపీ గారు మన డి సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఇంతే ఉంటుంది. అవును. అలానే మన కబడ్డీలో ఏందిరప్ప పట్ట పగలు పిట్ట మధ్యాహ్నం దున్నపాతుకు పాలు పెరుగుతున్నావా దున్నపాత గులాబీ ఈ స్టైల్. అలా సీరియస్గా ఉండి ఒకేసారి రేజ్ అయిపోతే ఎలా ఉంటుంది. నేను అప్పటి నుండి అనుకున్నా కానీ ఒక్కడు కూడా నేను పిలిస్తే రాలేదు కానీ ఇప్పుడు అందరూ వచ్చేస్తా ఉన్నారు ఏంద్రా. ఎక్సలెంట్. ఆ వేరియేషన్స్ ఓకే నేర్చుకున్నాను. ఇంకా సారు చాలా బాగా చేసావబ్బా, మంచిగా ఉంది. ఆ బేస్ వాయిస్ అలా ఉంటుంది, నార్మల్గా ఉంటే. ఎవరు ఆర్టిస్టులైనా వాళ్ళ వాయిస్ వాళ్ళ ముందు ఇమిటేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొండవలస గారు. ఓకే. కొండవలస గారు అయితే నేను కళ్ళు మూసుకుంటే నేను మాట్లాడినట్టే ఉంది రాజు చేస్తుంటే అని. ఓకే. ఎందుకంటే గుండు హనుమంతరావు గారు షోస్కి వెళ్ళినప్పుడు ఈ సార్ వాళ్ళు కూడా చిన్న చిన్న స్కిట్లు కానీ వస్తూ ఉండేవాళ్ళు. గౌతమ్ రాజు గారు, కొండవలస గారు వాళ్ళందరూ. అప్పుడు నేను షో చేసేటప్పుడు బాగా చేస్తున్నావు నాన్న, బాగా చేస్తున్నావు అమ్మా అని. అలా గుండు హనుమంతరావు గారు వాయిస్ చేయటం. ఓకే. గుండు హనుమంతరావు గారు గుర్తుపెట్టుకొని నా పేరు ఒక ఇంటర్వ్యూలో చెప్పటం. అలా శ్రీహరి గారి ముందు, శ్రీహరి గారికి దగ్గరికి మన ఇప్పుడు పాటలతో దూసుకుపోతున్న కాసర్ల శ్యామన్న, శ్రీహరి గారి దగ్గర ఉన్న తమ్ముడు ఒకసారి వస్తే పరిచయం చేస్తా బాగుంటుంది అంటే ఇంక నేను వెళ్ళటం. ఇక్కడ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు తమ్మి అంటే ఇలా మిమిక్రీ చేస్తాను అనగానే మగధీర డైలాగ్ చెప్పాను. మంచి చెప్పినావు అని సారీ చెప్పడం. అలా శ్రీహరి గారి ముందు. శ్రీహరి గారి వాయిస్లు కూడా వేరియేషన్ చూపించగలరు. ఓకే. మగధీరలో ఏ డైలాగ్ చెప్పారు? 100 మంది షేర్ఖానా? శతద్రో వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మాన్సింగ్. ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా, దాన్ని తెచ్చి వాడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం పెట్టు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. చల్. ఎక్సలెంట్. అసలు 80s కంటే బిఫోర్ ఉన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. పిక్లర్ రాజబాబు గారు కానీ, లేకపోతే సూర్యకాంతం కానీ, లేకపోతే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఈ ఆర్టిస్టుల్లో ఎంతమంది ఆర్టిస్టులు చేయగలవు నువ్వు? అది
కమెడియన్స్లో రాజబాబు గారు, అలానే ట్రావెలింగ్ ఉన్నారు, నాగభూషణం గారు, నాగభూషణం గారు, జగ్గయ్య గారు. ఓ జగ్గయ్య గారు వచ్చి చేస్తావా? జగ్గయ్య గారు వాయిస్ కూడా చేస్తారు. రాజబాబు గారి జగ్గయ్య గారి ఒకసారి మాకు. ఓకే సార్. రాజబాబు గారు జగ్గయ్య గారు వాయిస్లు చాలా దూరంగా ఉన్నాయి అనమాట. ఓకే, వీళ్ళిద్దరు మరి వేరియేషన్స్ కానీ ఆ వాయిస్ బేస్లో కానీ. మన రాజబాబు గారు ప్రభాస్ గారు ఛత్రపతిలో చెప్పిన డైలాగు, ఎవడో ఒకటి కింద బతుకుడు తప్ప వేరే దారి లేదన్న, వాడిపోయాడు, వాడి స్థానంలోకి నువ్వు వస్తావా, ఒక్క అడుగు. ఈ డైలాగు రాజబాబు గారు అయితే ఎలా చెప్తారు, జగ్గయ్య గారు అయితే ఎలా చెప్తారు? ఎవరో ఒకరు తప్ప వెరగడానికి ఒక దారి లేదన్నావు, ఆడిపోయాడు వాడి స్థలంలోకి వస్తావు, అయ్యి బాబోయ్ ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు చూడమక్క. ఇలా ఉంటే జగ్గయ్య గారు, ఎవడో ఒకరి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్న, వాడు పోయాడు, వాడి స్థానంలోకి నువ్వు వస్తావా, ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మామ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే తీరంలో కెరటాలు ఎరుపెక్కుతా, ఎరుపు రంగు పూసుకొని పోటెక్కుతా, ఏమంటావులో దర్ఫాట్. అదే జనరేషన్లో కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు. కైకాల గారు ఇది చేయగలవా? కైకాల సత్యనారాయణ. కైకాల గారిది ఆయన ఇప్పుడు వరకు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు, మొన్నటి వరకు కూడా, చనిపోయే ముందు 2 years వరకు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. వాటిలో వేరియేషన్లు కూడా ఉంటాయి వాయిస్, ఏమైనా చేయగలవా వాటిని? ఒకే డైలాగు 3 వేరియేషన్లో అది కైకాల గారే చెప్తే ఎలా ఉంటుంది? చిరంజీవి గారి డైలాగా ఇంద్రాలో, కాశీకి వెళ్ళాను, కాషాయ మనిషి అయిపోయాను అనుకుంటున్నా, వారణాసిలో బతుకుతున్నాను, తన వరుసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషం, వీర మనోహర రెడ్డి. ఈ డైలాగు ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు కైకాల సత్యనారాయణ గారు ఎలా చెప్తారు? కాశీకి వెళ్ళాను, కాషాయ మనిషి అయిపోయాను అనుకుంటున్నావా, వారణాసిలో బతుకుతున్నాను, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషమయ్యా. ఇలా ఉంటుంది. కొంచెం ఒక తండ్రి క్యారెక్టర్లో అప్పుడు చేసినప్పుడు ఎలా ఉంటుంది? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషమయ్యా ఉండదా అంటున్నావా. ఓకే, ఇలా. దాని తర్వాత లాస్ట్ స్టేజ్లో ఇంటర్వ్యూస్ అప్పుడు మాట కొంచెం ముద్దగా వచ్చేది. అప్పుడు కాషాయకి లేడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతా, తన వరసలు మార్చాడు డైలాగ్. ఇంతకన్నా పెద్ద డైలాగులు మేము చెప్పుకుంటా పోయా. చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళతో చేసేటప్పుడు కూడా మామూలుగా లేదా. ఎక్సలెంట్ రాజు, ఈ వేరియేషన్ అనేది మామూలు లేదు. ఎక్సలెంట్. ఆర్టిస్టుల వాయిస్లన్నీ పట్టుకొని వస్తున్నాం. ఆర్టిస్టులు కాకుండా బయట పొలిటీషియన్స్ ఇమిటేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి రోసయ్య గారిది బాగా చేస్తాం అనుకుంటా కదా? రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, బాబు గారు, చంద్రబాబు గారు. వీళ్ళ బాబు గారిని కూడా ఇమిటేట్ చేస్తావా? బాబు గారు చేయండి ఒకసారి. పొలిటీషియన్స్ ఇప్పుడు కాంగ్రెస్ విన్ అయింది, తెలంగాణ విన్ అయింది కాబట్టి రోసయ్య గారి స్పందన ఎలా ఉంటుంది? ఆయన బతుకుంటే ఎలా ఉండేవాడు? ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడైతే ఒక ఉద్యమంగా తెలంగాణ కోసం పోరాటం జరిగిందో, ఆ తర్వాత ఈ పోరాటం జరుగుతున్నప్పుడు విడిపోయే సమయానికి నేను ముఖ్యమంత్రిని. ఏదైనా కానీ ఒక కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ రావటం, సోనియా గాంధీ గారు ఇవ్వటం, దాని తర్వాత మమ్మల్ని మర్చిపోయిన విషయం మీ అందరూ తెలుసు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్కి వెళ్ళవటం, అలానే నాకు ఇష్టమైన రేవంత్ మరి సీఎం ముందంజలో అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇలానే కంటిన్యూ అవ్వాలని తెలంగాణలో కాంగ్రెస్ ఇవ్వడాలని కోరుకుంటున్నాను. అంతకన్నా ఇవి లేదు. ఎందుకు మాట్లాడతాను మధ్యలో? మాకు తెలీదా? ఎందుకు? ఉడుకు రక్తం మాకు ఉందే. ఆ విధంగా ముందుకు పోవాలి అధ్యక్ష. ఇలా ఉంటుంది. సూపర్. వి హనుమంతరావు గారు, మరి ఆ విధంగా చూసుకుంటే నేను ఒకనే చెప్తా ఉన్నా. మొన్న కూడా మరి గెలిచిన తర్వాత రేవంత్ అయితే నన్ను మర్చిపోకుండా మరి ఆ స్పీచ్లో అయితే నా పేరైతే చెప్పి హనుమంతరావు గారు అయితే మాకు తోడుగా ఉన్నారు, ఇంకా సీనియర్ నాయకులు అయితే తోడుగా ఉన్నారు. ఆ విధంగా అయితే బిడ్డ అయితే మా మనుషులు అయితే నన్నైతే గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. మరే తమ్ముడు అనే చెప్పేది అవి ఎన్నో చేసినావు. ఏదైనా కానీ మరి కాంగ్రెస్ అయితే వచ్చింది, సోనియా అయితే రావాల్సి ఉంది. మరి సోనియా గారు వస్తారా లేకపోతే మరి రాహుల్ గాంధీ వస్తారు, ఎవరు వచ్చినా కానీ చాలా సంతోషం. గుడ్. బాబు గారు వేరియేషన్స్. ఓకే. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడకుండా, మాట్లాడనివ్వకుండా ఉన్నప్పుడు ఆ ఆవేశంలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? అదే చంద్రబాబు గారు
ఒక మీడియాతో కానీ ప్రజలతో కానీ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, ఓకే, వేరియేషన్ ఉంటుంది. ఓకే. మీడియాలో ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరి కోసమైతే చేస్తున్నామో, దేనికోసమైతే చేస్తున్నామో వీటన్నిటినీ అడ్డుపడే పరిస్థితి వచ్చింది. రౌడీ రాజ్యాలు జరుగుతున్నాయి. దీనికి మనం చరమగీతం పాడాలి. పత్రిక వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు సహకరిస్తారని, మా ఉద్దేశాలను ప్రజలకు చేరుస్తారని కోరుకుంటున్నాం. ఏంటండి ఇది? ఇట్స్ నాట్ కరెక్ట్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, అదే ఆ అసెంబ్లీలో ఆవేశం. నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, మీరు ఎందుకు మైకులు కట్ చేయడం కాదు, మాట్లాడేవారండి మీరు, మాట్లాడేవారు అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మైకులు కట్ చేస్తూ ఉంటారు, అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. గుండె రగిలిపోతుంది. చూసుకుందాం, అన్నీ చూసుకుందాం, జనాలు వేస్తారు. అయితే మీరు రాజు ఇప్పుడు ఇమిటేషన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, తర్వాత మిమిక్రీ ప్లస్ ఇమిటేషన్ రెండు కలిపి చేస్తుంటారు. మీకు వేరే మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ ఎలా వస్తున్నాయి మీరు? ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఓన్లీ మిమిక్రీ ఒకటి చేస్తున్నారు, నువ్వు ఇమిటేషన్ కూడా దాన్ని స్టార్ట్ చేశావు. వాళ్ళతో కలిసి షోలు చేస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎందుకంటే శివారెడ్డి గారు ఆల్రెడీ మిమిక్రీ ఉన్నారు, నేరేళ్ళ వెనుమతి గారు పెద్ద ఆయన ఉన్నారు, దాని తర్వాత ఇంకా చాలామంది వచ్చారు మిమిక్రీలో. నీకు కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు ఎప్పుడు? అసలు కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. శివారెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అవునా? ఇంకా ఎప్పుడైనా శివారెడ్డి గారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తే అక్కడ ఎవరైనా ఉంటే ఎంత బాగా చెప్పేవాళ్ళు. నా గురించి ప్రత్యేకంగా మనోడు మంచి ఆర్టిస్ట్, నాకన్నా బాగా చేస్తాడు, అంత ఓపెన్గా చెప్పేవారు. మళ్ళీ మంచి మంచి స్టేజ్ షోస్ ఇప్పిస్తూ అమెరికాలో మనోళ్ళు ఉంటారు, రాజు ఎటువంటి అవసరం ఉన్నా కానీ నాకు ఒక ఫోన్ చేయి, నేను అక్కడ కనెక్ట్ చేస్తాను అంటూ బాగా సపోర్ట్ చేస్తారు. అమెరికా ఆల్రెడీ 15 times 16 times వెళ్ళాను. ఎలా ఉంటుంది అక్కడ? మన ఎన్ఆర్ఐస్ మొత్తం ఏం కోరుకుంటారు వాళ్ళు? ఏ వాయిస్లు కోరుకుంటారు? ఎక్కువ ఏం చేయించుకుంటారు మీతో? అంటే అక్కడక్కడ రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థకి బాగా ఇష్టమైన హీరోలు ఎవరున్నారు తెలుసుకొని అవి ఇవి చేస్తాను. ఎవరిని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలనేది ఎక్కువ చేయాలో. ఇప్పుడు తానా అటు సైడ్ వెళ్తే ఎక్కువగా బాలకృష్ణ గారిని కోరుకుంటారు. బాలకృష్ణ గారు, రామారావు గారు, ఓకే, అలా బాలకృష్ణ గారి స్పెషలైజేషన్ డైలాగ్స్ చెప్పడం. ఓకే, ఆ డైలాగ్స్ కూడా మెడ్లీ చేసుకున్నావా? నేను ఓకే. ఇప్పుడు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ జనరేషన్లో, మా జనరేషన్లో ట్రాక్ మిమిక్రీ. ఓకే, ఒక సినిమా చూస్తుంటే సినిమా బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుందో, నేను మిమిక్రీ చేసేటప్పుడు ఆ సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ వెనక MP3 ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, విజువల్ ప్లే అవుతుంటే విజువల్కి నువ్వు డబ్బింగ్ చెప్తావు. అది విజువల్ మిమిక్రీ. ప్రొజెక్టర్ మీద సీన్ పడతా ఉంటుంది, ఆ సీన్కి తగ్గట్టు నేను ఈ సందర్భం తగ్గట్టు అక్కడ బాలకృష్ణ గారు ఒరిజినల్ డైలాగ్ ఉందంటే అండి, లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేను ఎక్కడున్నా నా వాళ్ళేమో నా వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్న డైలాగు ఆ సందర్భం బట్టి, ఆ పెళ్ళో లేకపోతే ఏ సభ అంటే ఆ సభలో వాళ్ళ పేర్లు యాడ్ చేస్తారు బాలకృష్ణ గారి వాయిస్లో. ఓకే, స్క్రీన్ మీద అక్కడ సీన్ పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రొజెక్టర్ అవైలబుల్ లేకపోతే ఓన్లీ మ్యూజిక్ ట్రాక్ నడుస్తుంది, ఇది వస్తూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మిమిక్రీ చేస్తాను. నేను ఒకటి విన్నాను, ఇది మీరు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని పిలిపించుకున్నారని, వాళ్ళ సత్యమని భువనేశ్వర్ గారు పిలిపించుకున్నారని చెప్పేసి. అవును, అవి నిజమేనా అదంతా? అక్షరాల నిజం. ఓకే, ఏం జరిగింది? దేనికోసం వెళ్ళారు? నేను నా వర్క్ చూసుకొని నా పనులను నేను ఒక కాల్ వచ్చింది, నీ ఫోన్ కోసం నెంబర్ కోసం చాలా వెతికాం, చాలా టీవీ ఛానల్స్లో వెతికాం, ఆఖరికి ఆన్లైన్లో దొరికిందంటే నా నెంబర్ కోసం అంతగా వెతకడానికి ఏంటి అని నేను ఇంకా షోస్ కోసమే అనుకొని, మేడం గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎవరండి అంటే భువనేశ్వర్ గారు. అంటే భువనేశ్వర్ గారు అని చెప్పారు కానీ ఎవరో చెప్పలేదు. ఎవరండి భువనేశ్వర్ గారు అని? సీఎం గారు వైఫ్ అన్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వైఫ్? నేనేమన్నా నా ఇమిటేషన్లు ఏమన్నా తక్కువగా అటు ఇటుగా చేశాను? నేను అలా చేయని, ఎందుకని భయపడుతుందంటే మీతో షో అనుకుంటున్నారు, ఒకసారి ఇంటికి వస్తారా అంటే, ఇంకా నేను బంజారాస్ రోడ్ నెంబర్ 16 జూబ్లీస్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే టీ ఇచ్చి కాఫీ ఇచ్చి తర్వాత వెంటనే రాజు బాగున్నావా అనుకుంటూ బాగా పరిచయం ఉన్నలాగా భువనేశ్వర గారు రావటం. ఓకే, ఇలా షో ఉంది మా ఫామ్ హౌస్లో, నేను ఫాలో అవుతూ ఉంటాం యూట్యూబ్లో వాటిలో. అనగానే ఫుల్ హ్యాపీ. అసలు ఎక్కడి నుండి ఎలా వచ్చింది నా ప్రయాణం, నా మిమిక్రీ కోసం ఇంట్లో కూడా పారిపోయి వచ్చి హోటల్లో పనిచేసింది నేను ఇప్పుడు సీఎం గారి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నాను.
అని ఆఫర్ మళ్ళీ రీసెంట్గా సంక్రాంతికి పిలిచారు, ఓ నారావారిపల్లికి డైరెక్ట్గా ఆ ఇంటికి పిలిచారు. ఓకే. అంతా మొత్తం లోకేష్ గారి ఫ్యామిలీ జస్ట్ ఒక 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఒక్కడినే. నేను వెళ్ళి చేశాను, అక్కడ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాబు ఆయన కూడా ఉన్నారా? బాబు గారు ఉన్నారు, భువనేశ్వర్ గారు, ఓకే, లోకేష్ గారు అందరూ ఉన్నారు. ఓకే. ఇమిటేట్ చేసావా ఆయన ముందు? ఆయన ఇమిటేట్ చేసావా? చేశాను. ఇంకా ఏంటంటే అన్న బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేశాను. అయితే ఒక గేమ్ ఆడాము. ఆ గేమ్ ఫస్ట్ వెళ్ళి మిమిక్రీ చేసే ముందు అయితే భువనేశ్వర్ గారు నా కాల్లో నొక్కుతున్న భువనేశ్వర్ గారు సార్ ముందు ఇలా చేయాలంటే రాజు దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, గో హెడ్ అనగానే అప్పుడు బాలయ్య గారు వాయిస్ చేస్తూ, బాలయ్య గారు మీలెవరు కోటేశ్వరుడు చిరంజీవి గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, నాగార్జున గారు చేశారు. బాలయ్య గారు చేయలేదు. ఇన్ కేసు బాలయ్య గారు చేస్తే ఎలా ఉంటుంది, నేను బాలయ్య గారి స్థానంలో కూర్చుంటున్నాను, ఎవరినన్నా ముందు సీట్లో కూర్చోబెట్టండి భువనేశ్వర్ గారు అంటే వాళ్ళ అల్లుడు గారు ఉంటే అల్లుడు గారిని కూర్చోబెట్టారు. అని నేను ప్రశ్నలు అడగటం. ఒక ప్రశ్న ఫోన్ ఏ ఫ్రెండ్ ఎవరు తీసుకుంటారు అంటే ఎదురు ఉన్న వ్యక్తి బాబు గారు అన్నారు. ఇప్పుడు బాబు గారికి నాకు కన్వర్జేషన్. నేను అడిగే ప్రశ్నలు కూడా ఏంటంటే కామెడీ, కొంచెం సిల్లీ ప్రశ్నలు. పానీపూరి పగలగొట్టి పానీపూరిలో పోసుకునే లిక్విడ్ ఏమిటి? ఏ పెట్రోలు, బి కిరోసిన్, సి పెరుగు, డి నీరు. అనగా చాలా కష్టంగా ఉంది సార్ ఈ ప్రశ్న. అయితే మీరు ఫోన్ ఏ ఫ్రెండ్ కూడా తీసుకోవచ్చు అనగానే బాబు గారికి చెప్పండి అన్నారు. నాకే దడదడ అది కాక నేను బాలకృష్ణ గారి క్యారెక్టర్ కదా. బాబు గారు నేను మరి ఇక్కడ ఈ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పగలరని మీ అల్లుడు గారు చెప్పటం, మరి దీనికి ఆన్సర్ ఏమిటి? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలా? సరే పెరుగని చెప్పండి అన్నారు. అంతేలే, పానీపూరిలో పానీ పోసుకొని తాగితే నార్మల్, అదే హెరిటేజ్ పెరిగేసుకొని తింటే ఆ కిక్కే వేరన్నా. అందరూ ఓ అన్న హెరిటేజ్ అనగాలి. అదొక మధురానుభూతి బాబు గారితో ఫేస్ టు ఫేస్ అలా. అది మరి బాలయ్య గారి వాయిస్ ఇందాక ఇమిటేట్ చేశారు కదా, బాలయ్య గారి వాయిస్ ని ఇమిటేట్ చేయకుండా పాటలు కూడా పాడినట్టు వీడియోలు చూశాను. ఏంది పాటలు పాడాలని ఈ పాట భువనేశ్వర్ గారి దాకా తీసుకెళ్ళింది. అవునా? అది పైసా వసూల్లో మామయ్యకి పెగ్లా. ఆ పాట నేను ట్రాక్ సంపాదించి సారథి స్టూడియోలో మంచి కెమెరాస్తో షూట్ చేయించుకొని పాడాను. ఓకే. అది వెంటనే 1 మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది అది. ఆ పాట I am a fan of NPK. I have 101 fever. My nurse told to me, take medicine. మెడిసిన్ తీసుకోక నాగిని డాన్స్ ఏంది బే? ఇట్రా చూడు, ఇదిగో బాసు, మెల్లమెల్లలాడే గ్లాసు, అందులో 60 ml 2 ఐసు క్యూబు, వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో, అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు, అరే మామా ఏకు పెగ్గుల, అరే మామా ఏకు పెగ్గుల. అదిపోయింది. ఈ పాట చూసి నేను పిలిచారు. ఈ పాట వైరల్ అవుతుంటే ఇంకా అలా చూసి వాళ్ళ మేనేజర్ గారికి చెప్పి నన్ను కాంటాక్ట్ చేసి. ఓకే. ఇదే పాట వాళ్ళ ముందు పాడారా? పాడాను చక్కగా. బ్రహ్మిణి గారు వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఈ పాటకి చక్కగా డాన్స్ చేశారు. తాతయ్య పాట అని బ్రహ్మి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, తాతయ్య పాట రా అని ఆ పిల్లల్ని తెప్పించి డాన్స్ చేయించి. దేవాన్స్. మరి బాలకృష్ణ గారి ముందు ఆయన ఇమిటేట్ చేశారా? అప్పుడు బాలకృష్ణ గారు తర్వాత రోజు వస్తారు, 3 రోజుల్లో ఫ్యామిలీ అంతా అక్కడే చేసుకుంటారు ఎవరి ఇయర్. నేను కనుమ రోజు వెళ్ళాను. ఓకే. కనుమ రోజు కరెక్ట్ మిడిల్ నెక్స్ట్ డే బాలయ్య గారు వస్తారు అని చెప్పారు. వసుంధర గారు వెళ్ళారా? వసుంధర గారు లేరు, బ్రహ్మిణి గారు, లోకేష్ గారు, బాబు గారు, అందరు ఉన్నారు. 80స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పాత ఆర్టిస్టులని చూసుకుంటే నువ్వు రాజ్బాబు గారిని, రేలంగ్ గారిని వీళ్ళందరినీ చేయగలవు. 4 టాప్ హీరోలు, ఆ 4 టాప్ హీరోలను కూడా ఇమిటేట్ చేయగలవు? చేస్తాను. నలుగురిని బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఎంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ వేరే ఉంటుంది, ఇప్పుడు ఒక వాయిస్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ వేరియేషన్ వస్తుంటుంది. ఎలా పట్టుకుంటావు వాటిని? తప్పకుండా బాలకృష్ణ గారు మంగమ్మ గారు మనవాళ్ళు ఉన్నప్పుడు ఆ వాయిస్ వైబ్రేషన్కి ఇప్పుడున్న వాయిస్ వైబ్రేషన్కి చాలా తేడా ఉంది. ఆ యంగ్ వాయిస్లో ఎలా ఉంటుంది, ఒకసారి కొట్టానంటే అబ్బా నలిసిందే, చూస్తావా ఈ మంగమ్మ గారి మనవడి దెబ్బ, అమ్మమ్మ ఏదేమైనా కానీ మీరు చెప్పింది బహుబాగా ఉందని నిరూపించమందురా రాకుమారి, ఈ రేంజ్లోనే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత నరసింహనాయుడు, సింహారెడ్డి, ఇప్పుడు
మాట్లాడే విధానంలో నార్మల్గా మాట్లాడితే ఇక్కడే బాలయ్య గారు కూర్చొని ఉంటే బాలయ్య గారిని ఒక ప్రశ్న అడిగితే ఏం చెప్తారు, ఒక ప్రశ్న ఓకే. బాలకృష్ణ గారు, మీరు ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు. హ్యాట్రిక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ ట్రై చేస్తున్నారు బాబీ సినిమాతో. ఆల్రెడీ 4 సినిమాలు వరుసని కొట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏదేమైనా కానీ హిట్ అవ్వాలని మేము ప్రయత్నించడం, దానికి సంబంధించినట్టుగా డ్యాన్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఏదేమైనా కానీ ఒక క్రమశిక్షణగా చేయటం జరుగుతుంది. ఎందుకంటే బోయపాటి గురించి మీకు తెలుసు, మేము జస్ట్ ఒక 1 minute 2 minutes కూర్చుంటాం స్టోరీ దగ్గర, తర్వాత నాకేం కావాలో మొత్తం తెలుసు కాబట్టి బోయపాటి చూసుకుంటాడు. సెట్స్కి వెళ్ళామా, చేసామా, వచ్చామా, హిట్ కొట్టామా. ఆ తర్వాత మన అనిల్ రావిపూడి ఒక మంచి, అంటే ఎప్పుడు ఈ ఫైట్లు డైలాగులని కాకుండా ఒక తండ్రికి సమానమైన సెంటిమెంట్ సినిమా చేయటం, దానిలో ఎంతో అద్భుతంగా రావటం, ప్రజాదరణ పొందటం, ఇలా ఏదేమైనా కానీ ఇంకా నందమూరి బాలయ్య చేస్తే అదే కానీ ఇంకా నోవే, డబుల్ హ్యాట్రిక్ ఖచ్చితంగా వస్తుంది. నాగార్జున గారు గీతాంజలిలో ఆ వేరియేషన్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? లేచిపోతానన్నా, ఇప్పుడేమో కుర్రో మరి అంటున్నావు. ఏ ఏ ఏ అయినా నాకు ఈ వ్యాధి ఉందని తెలుసుకోవడానికి నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంది. దాని తర్వాత షోమని, అవును, కాస్త కొంచెం బేస్ హస్కీ నుండి బేస్ వచ్చింది నాగార్జున గారిది. అప్పట్లో ఏంటంటే ఏమన్నా ఈ స్టైల్ ఉంటుంది. తర్వాత నా పేరు శివమని, నాకు కొంచెం మెంటల్. ఇప్పుడు దాకా మీరేం చేశారో నాకు తెలియదు. మానేయండి, మానేటానికి ట్రై చేయండి. ఏంటి బామ్మ ఎలా ఉన్నా? ఈ స్టైల్కి వచ్చింది. ఈ స్టైల్ అలా అన్నమయ్యలో ఆ భక్తి రసం చేస్తూ కొంచెం ఓల్డ్ అన్నమయ్య గారుగా చేసేటప్పుడు కథ కాదు కదా, కల్పన కాదు కదా, నటన సూత్రధారి. నా కోసం నువ్వు వచ్చావా స్వామి, గోవింద గోవింద. ఈ స్టైల్ ఉంటుంది. Yeah. ఇలా రకరకాల వేషన్. అలా బిగ్ బాస్లో వెల్కమ్ టు బిగ్ బాస్. ఇక వెళ్ళిపోదామా మన టీవీలోకి? ఏమిటి బిగ్ బాస్, ఏం చేయబోతున్నారు? నేను ఇప్పుడు హౌస్ కంటెస్టెంట్లో ఉన్న అందరికి ఒక ఛాలెంజ్ ఇచ్చి, ఆ ఛాలెంజ్లో ఎవరైతే గెలుస్తారో వారికి లగ్జరీ బడ్జెట్ ఇద్దామని బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. తప్పకుండా బిగ్ బాస్. ఓకే, వెళ్ళిపోదామా? ఓకే, గుడ్. వెంకటేష్ గారు కొండపల్లి రాజాలో సుమన్ గారితో ఆవేశంగా ఒక ఛాలెంజ్ చేస్తాడు. రాయ్, నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? సంవత్సరం కల్లా నీకన్నా ఎక్కువ సంపాదిస్తా, నీకన్నా ఎక్కువ చూస్తా అని ఈ స్టైల్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీగా చేస్తున్నారు కాబట్టి నువ్వు నాకు నచ్చావులో దేవుడా, ఓ నా మంచి దేవుడా, తినటానికి అన్నం ఇచ్చావు, తోటకూర పప్పు ఇచ్చావు, యు ఆర్ ఎ గ్రేట్ దేవుడా, అయినా అని ఈ స్టైల్. ఓకే. ఇలా చిరంజీవి గారు ఆపద్ బాంధవుల్లో నువ్వు రాజస్థాన్కి వెళ్ళావు, నీకేం హిందీ రాదు కదా, మరి అక్కడ ఎలా నిన్నెవరు మోసం చేయలేరా అంటే అప్పుడు చెప్పే డైలాగ్. అప్పుడు ఏమిటమ్మాయి గారు, నాకు హిందీ రాదా? అక్కడికి వెళ్ళి ఈ గేదెకి తే బోల 2000 बोला, 1000, 2000, 1000, 2000, 1000. ఏ నువ్వు పల్లెటూరు వాళ్ళంటా హే, తూ పల్లెడు రాయి, మీ నాన్న పల్లెడు రాయి, మీ తాత పల్లెడు రాయి, మీ తంత బోలా, కాలు పొగడా హాత్ పొగడా, కాలు పొగడా హాత్ పొగడా. హాయ్, మేము పల్లెటూరు వాళ్ళ కాదు హాయ్, మేము బుద్ధి వాళ్ళ హాయ్. ఏమంటా ఉంటారు అమ్మాయి గారు? ఓకే, ఈ ఫ్లో ఉండేది. దాని తర్వాత రకరకాల వేరియేషన్స్లో అందరి వాడిలో ఆ వేరియేషన్ ఎలా ఉండేది. పెద్ద చిరంజీవి గారు గొడవలు పెట్టుకొని వస్తున్న చిరంజీవి గారు వచ్చి, ఏమన్నారు గారు, మీరు అలా రోడ్డు మీద తిరిగేసి తాగటం నాకు నచ్చలేదు. అరే ఎందుకు తాగుతున్నారు? అరే కావాలని తాగుతున్నారా? ఏదో మీ అమ్మ గుర్తొచ్చి తాయనంతే అని ఈ స్టైలు. ఇలా రకరకాలుగా. తర్వాత నార్మల్గా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? అసలు ఇప్పుడు వస్తున్న టాలెంట్స్ చూస్తుంటే నో వర్డ్స్. నిజంగా వీళ్ళ దగ్గర ఎంతో నేర్చుకోవచ్చుగా. చూస్తే గెటప్స్ మామూలుగా, ఎందుకంటే జబర్దస్త్లో చెబుతూ ఉంటారు నాగబాబు అన్నా ఇది వీళ్ళు చేసారు చూడని, చూస్తుంటే మెస్మరైజ్ అయిపోతాను, స్మెల్ బోల్డ్ అయిపోతాను. అక్కడ నుండి వాళ్ళ దగ్గర కొన్ని వేరియేషన్స్ కూడా నేను లాక్ చేసుకుంటూ ఉంటాను. అయినా
ఆ గుండె పిండేస్తుంది హీరోయిన్. సాంగ్స్ నువ్వు ఇమిటేట్ చేసి పాడటం వేరు, బాలయ్య గారి సాంగ్ పాడేసావు, అయిపోయింది. నువ్వు తర్వాత ఇంకొక ప్రయోగం చేసావు కదా, వీడియో ఒకటి చూసాను నేను. ఈ పాటనే వేరే ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చేసినట్టున్నావు కదా. అది చేయాలని నేను ఎందుకు అనిపించింది, అది ఎలా చేయగలిగావు? మామూలు ప్రాక్టీస్లో భాగంగా ఈ పాట వీళ్ళే కాదు ఇంకా వేరే వాళ్ళు పాడితే ఎలా ఉంటుందని ఆలోచన రావటం, ఇంకా వెంటనే వాళ్ళ సెల్ ఫోన్ నేల మీద పెట్టుకొని నేల మీద కూర్చొని పాడాను. అసలు ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం అని 2016లో అనుకుంటాను. 2016లో నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లైక్లు అయితే లక్షల్లో వస్తున్నాయి, కామెంట్లు అయితే 10,000 పైనే. ఓకే. అసలు ఆ వీడియో నన్ను ఎంతోమంది సెలబ్రిటీస్ని పరిచయం చేసింది. ఆ వీడియో చూసి సాయిధరం తేజ గారు ఫోన్ చేశారు. ఫస్ట్ సాయిధరం తేజ గారి కన్నా ముందు మన సాయిధరం తేజ గారి తమ్ముడు మన ఉప్పిన హీరో, అప్పుడు హీరో కాలేదు, ఆయన ఫేస్బుక్లో కామెంట్ చేస్తే నేను మాట్లాడితే చాలా బాగా చేసావు అంటే తర్వాత చెప్పారు ఎలా నేను ఇలా అంటే అన్న ఒక్కసారి సాయిధరం తేజ గారితో మాట్లాడిస్తాం అంటే సాయిధరం తేజ గారు కాల్ చేశారు. మన గబ్బర్ సింగ్ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు అయితే అమెరికాలో కలిసి తమ్ముడు కుమ్మేసావు పో, ఆ వీడియో నేను చూసాను అమెరికాలో చెప్పారు. ఓకే. మన హర్షవర్ధన్ గారు, అమృతం హర్షవర్ధన్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ వీడియో చూసి అప్రిషియేట్ చేశారు. అదేమిటంటే శైలజ శైలజ అనే పాట. అవును, రకరకాల ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుంది. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. ఈ పాట ఆర్బి పట్నాయక్ గారు పాడితే ఎలా ఉంటుంది. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. అలానే మనో గారు శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ. జేపీ గారు శైలజ 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 గప్పుదారా నువ్వెందుకు మారావే శైలజ ఏది రబాయి రథ. సాయి కుమార్ గారు శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. ఎంఎస్ గారు శైలజ 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 ఏంటమ్మా నువ్వెందుకు మారావో తెలియదమ్మా, ప్లీజ్ అమ్మా క్వార్టర్ బాటిల్ అంటే ఇవ్వమ్మా, నువ్వు మారితే మారా లేకపోతే లేదు, నీకోసం చేయాలి ప్రేమ పూజ నేను చేయనమ్మా. అలా వరుసగా అందరి వాయిస్లు చెప్పడం, అలా పొలిటీషియన్స్ లాగా పాడటం, అలా జనాలకి కొత్తగా కనిపించింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ చేస్తాను ఎలా ఉందని చెప్పడం వేరు, ఇలా పాట రూపంలో మిమిక్రీ. అవును, అది బాగా సక్సెస్ అయింది, అట్రాక్టివ్ అయింది. అన్ని కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాను తెలిసి ఆర్టిస్టులు. అంటే కాంపిటీషన్ ఏంటంటే ఏదైనా కొత్తగా చేస్తే ఆర్టిస్టు ప్రయాణం ఇంకా ముందుకు ఎక్కువ కాలం ఉంటుంది అనే ఆలోచనలో ఎప్పటికప్పుడు కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. రీసెంట్గా ఏమైనా ట్రై చేసావు కొత్తగా? రీసెంట్గా బీస్ట్ సినిమాలో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉంటాడు. అవును, అతను ఎవడురా నువ్వు, సావపోయే ముందు కూడా బొల్లు మని జోకేళ్ళ నవ్వేలా జోకేస్తున్నావు, యువర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఓకే. ఇలాంటి కొన్ని వాయిస్లు. అలానే విలన్స్కి మన రవిశంకర్ గారు వాళ్ళందరూ విలన్స్ డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదండి, ఆ విలన్స్ వాయిస్లు ఎలా ఉంటాయి, బేస్ వాయిస్లు. మన రేసు గుర్రం సినిమాలో మద్దాల శివారెడ్డి గారు. ఏయ్ ఆగు, ఏదో ఆ రోజు అన్న మీద ఉన్న ప్రేమతో కొట్టేసి వెళ్ళిపోయావనుకున్నా, ఆ తర్వాత అయినా శివారెడ్డి ఒకడు ఉన్నాడు, వాడు మామూలుడు కాదు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ఇంకా చావలేదు, వాడు లేస్తాడు, లేస్తే ఏసేస్తాడు అని తెలీదురా నీకు? ఏంట్రా ఇలా ఉన్నావు? ఎవరు సార్ మీరు, ఎవరు సార్? అల్లు అర్జున్ సూపర్ దింపేశావు. అలానే ఛత్రపతిలో భిక్షాపతి ఆ వేరియేషను. నీకు మీ అన్నకున్న సంబంధం ఏమిటంటే గుండుకి పుచ్చుకున్న సంబంధం అన్నావు. షేర్ బిహార్ కా షేర్, నువ్వేమన్నా అవతార పురుషుడువా? మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వరా? ఛత్రపతి సాయిబాబా గుళ్ళో కాదంట, వెంకటేశ్వర స్వామి గుళ్ళో బాంబు పెట్టారంట, వెళ్ళు ఛత్రపతి. ఓకే. ప్రదీప్ రావత్ మన విక్రమార్కుల్లో మన ఊరు రామరాజ్యం రా,
ఎవడైనా దొంగతనం చేస్తేనే కదా దొంగలు ఉంటారంటానికి ఏ క్యా హై బోలో జింతాకే తికా తికా 2 రోజులు పడుతుంది వెళ్ళు తిప్పండ్ర బండ్లు. ఏ గ్రేట్. ఓకే. ఈ వేరియేషన్స్లో రకరకాలుగా సాయి షిండేది ఒకటి ఇట్లా వేరియేషన్స్ ఇతుంది మన సోను సూదు సాయి షిండే ట్రై చేశారా? షిండే చేశాను. ఓకే. మేము లాడని పట్టుకోవడానికి నానా సంఖ్యలు నాకుతుంటే మీరు ముద్దు సీనితో ఇంటర్లో వేసుకుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే నిజంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది పోలీసు మాత్రమే. గ్రేట్. సుమన్ శెట్టి, టైసన్, హ్యాపీ డేస్లో టైసన్. అవును. ఒరే దుర్మార్గుడా దుష్టుడా రామ మహాతల్లి ఎవరైనా పొద్దున్నే ప్రేమించుకుంటారా? ఇలా మన టైసన్. యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రావ్స్. ఐ థింక్ జూనియర్స్ని సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు కదా. 2 yearsలో కంపెనీ పెడతా, ఆ కంపెనీలో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటానేమో అనిపిస్తుంది. అయినా ఎంతైనా నా మన ఫ్రెండ్ రా వాడి కోసం నా కోర్స్ అయినా వదులుకుంటాను రా, ప్లీజ్ రా. ఓకే. వాయిస్లు మంచి వాయిస్లు అన్నీ ట్రై చేస్తా ఉన్నాం అనమాట. అంటే కొత్తగా చేయాలి. వారిలో నాకు బాగా పేరు తెచ్చింది జీవా గారు. జీవా గారి వాయిస్ ఒకటి పెక్యులర్ వాయిస్. నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది. నేను ఈ ఊరికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. ఆ ఇసుకేమిటి, బేదరేమిటి, చల్లటేమిట్రా? సంథింగ్ ఈజ్ దేర్. ఓ మావాడు మావాడు కదయ్యా, పిచ్చ కట్టుడు కొడుతున్నాడు. చెప్పారు కదరా వాడు బాడీ బాక్స్ ఆఫీసరే. ఈ డబ్బులన్నీ నాకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆర్టిస్టులను ఎవరు మీరు ఇమిటేట్ చేయగలరు? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో స్టార్ హీరోలు కానీ లేకపోతే యంగ్ ఆర్టిస్టులు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రభాస్ గారిది, అల్లు అర్జున్ గారిది, రామ్ చరణ్ గారిది వాళ్ళు చేస్తాను ఎక్కువగా. ప్రభాస్ గారిది, అల్లు అర్జున్ గారిది, ఎన్టీఆర్ది, ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ గారిది ఇవి చేయగలరా? చేయగలను. మహేష్ బాబు గారిది కొంచెం బాగా కష్టంగా పెక్యులర్గా ఉంటుంది. మహేష్ బాబు గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అవును, నా వాయిస్ అంతగా ఎవరికి క్యాచ్ కాదని. చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు బాగా దగ్గరికి వెళ్తారు, అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ వాళ్ళు బాగా. మన బుల్లెట్ భాస్కర్ బాగా చేస్తారు. ఇంకా అలా చేస్తుంటే ఇంకా వాళ్ళ రేర్ వాయిస్లు పట్టుకోవడం, కోవేశ్వర లేడీ వాయిస్లు అది కూడా ట్రై చేస్తారు. నిర్మలమ్మ గారితో కోవేశ్వరలా గారు చేశారు. కోవేశ్వరలా గారు దేశముదురు సినిమాలో నిద్రలోకుండా పైకి లేచి కలవరిస్తూ ఉంటుంది. నీ అక్క కొన్న పట్టు చీర, నీ అమ్మ కొన్న పట్టు చీర నాకెందుకు ఒక్కసారి మాకంటారా ఈ స్టైలు. ఓకే. బేబీ షాన్వి, జగదేగుడి రత్న సుందరిలో రాజు నువ్వు కోపనంటే ఒక మాట అడుగుతా, అదిగా కోపడుతున్నావు. రాజు ఇది గుడ్ బాయ్, నేను చచ్చిపోతాను చెప్పాడు రాజు డాక్టర్ అక్క అని. ఈ స్టైలు రకరకాల వేరియేషన్స్. ఓకే. అలానే పాత వాళ్ళు ఇందాక ఎస్వి రంగారావు గారి స్టైల్ ఎలా ఉంటుంది. పాత వాళ్ళు ఎస్వి రంగారావు కూడా ఆరోహణ అవరోహణ పర్వల సరళి దంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానద శాస్త్రీయ విధ జానపదాల ఏమిరా డోంగ్రే ఈ కత్తుల రత్తి ధోరణి పరాచకాలు ఈ గణతోని శిరస్సును 1000 ఒక్కరు గావించిన సాధించుము. మీ ఫ్యామిలీ ఏంటి ఇప్పుడు? నీకు పెళ్ళయిందా? పిల్లల ఏంటి పరిస్థితి? పెళ్ళయిందని 2018లో పెళ్ళయింది. ఒక పాప. హ్యాపీ ఫ్యామిలీ. నా మిమిక్రీ ఫీల్డ్ కూడా ఎంతో అద్భుతంగా నాకు ప్రోత్సహిస్తూ ఉంటుంది, కోఆపరేట్ చేస్తూ ఉంటుంది అన్ని విధాలుగా. ఇంకా నాకే చెప్తుంది, ఇంకా నువ్వు కొత్తగా ప్రాక్టీస్ చేయి, ఇంకా నేను మంచి రేంజ్లో చూడాలి, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళకూడదు, నిన్ను చూసి 10 మంది రావాలా, ఓకే, అలా కష్టపడు అని మా వైఫ్ నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చిన్న సందర్భాలు నిన్ను రికగ్నైజ్ చేసి నీ దగ్గరకు వచ్చి జనాలు చాలా మంది ఉన్నారన్న, చాలా హ్యాపీగా. నేను మూమెంట్స్ మొన్న వైజాగ్ రాజమండ్రిలో ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి కొడుకు పెళ్ళికి వెళ్ళాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెస్ట్గా వచ్చారు. ఓకే. జక్కంపూడి వాళ్ళు. అయితే ఏమైంది, నేను ఇంకా అక్కడ వెహికల్ దిగి లోపలికి వెళ్ళాలి, ఈవెంట్ మేనేజర్స్ వస్తామన్నారు, రావట్లేదు. వెంటనే ఒక పోలీసు, మీరు రాజు కదా
అని గుర్తుపట్టి పోలీసు గారు నాతో ఫోటో దిగి అక్కడ కావాలని డ్రాప్ చేయిస్తాను అన్నారు. లేదు సార్ నేను వెయిట్ చేస్తాను, మీరు వర్క్ డిస్టర్బ్ అయింది అని నేను మళ్ళీ వెయిట్ చేసి వెళ్ళాను. అలా పోలీసులు పెద్ద పెద్ద పోలీసులు గుర్తుపడుతూ ఉంటారు. ఓకే. మొన్న ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఆఫీసర్లు గుర్తుపట్టి మీరు రాజు కదా ఓకే అని చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. అదైతే రికగ్నైజ్ ఉంది, కాకపోతే ఎక్కువ లేకపోయినా కానీ ఇమిటేషన్ రాజు అని అయితే గుర్తుపట్టి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇన్కమ్ సోర్స్ ఏంది రాజు? ఇప్పుడు షోస్ అయినా లేకపోతే ఏమైనా స్పెషల్గా ఉంటుంది? ఓన్లీ నా వాయిస్ బేస్తో చేసే పనులే నాకు ఇన్కమ్ అన్న. మిమిక్రీ షోస్, వాళ్ళనే మూవీస్కి డబ్బింగ్ చెప్తూ ఉంటా. ఒక మూవీలో తమిళ్ టు తెలుగు మూవీ, యూట్యూబ్ మూవీకి ఒకే సినిమాలో 25 మందికి డబ్బింగ్ చెప్పాను. అదొక రికార్డు. ఒకే సినిమాలో 25 మందికి ఓకే ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పాను. ఆ డబ్బింగ్ దాని తర్వాత నాకు ఇంకా అవకాశాలు ఎక్కువ వచ్చినాయి అనమాట. ఒక్కొక్క సినిమాలో 10 రకమైన వేరియేషన్స్ ఉన్నాయి, 10 మందికి ఓకే చెప్పాలా అది అని అలా డబ్బింగ్ చెప్తూ ఉంటా, వాయిస్ ఓవర్స్ చెప్తూ ఉంటా. అమెరికా నుండి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే. వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే ఒక ఏవిలాగా తయారు చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ కన్వెన్షన్స్ అన్నీ జరుగుతుంటాయి కదా. ఆ సంస్థ యొక్క ఈ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ పనులు ఏమున్నాయో నాకు స్క్రిప్ట్ పంపిస్తారు, దానికి తగ్గట్టు నేను చేసి ఓకే వాయిస్ ఓవర్ చేసి పంపిస్తూ ఉంటాను. ఇక్కడ తీసుకెళ్తారా మిమ్మల్ని షోలు చేయడానికి? పేమెంట్స్ అవి ఇస్తుంటారా, సరిగ్గా ఇస్తుంటారా, లేకపోతే కటింగ్స్ ఉంటాయా మాట్లాడుకున్నది? అంటే వాళ్ళు యాజ్ ఎ గెస్ట్గా పిలుస్తారు, హ్యాపీగా వెళ్తాం, వాళ్ళే ఫ్లైట్స్ వేస్తారు, అప్ అండ్ డౌన్, హాస్పిటాలిటీ అంతా బాగుంటుంది. ఓకే. ఒక ఏదో గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే ఒక వెళ్ళారంటే మళ్ళీ ఒక 4 రోజుల వరకు మీకు ఇన్కమ్ ఉండదు కదా, వేరే ఇన్కమ్ ఉండదు. తర్వాత ఇప్పుడు సాంగ్స్ అవుట్ చేశారు, దాని తర్వాత అంటే డైలాగులు అనేది మీకు ట్రాక్ కావాలన్నారు, డైలాగ్ దీనికి వేరియేషన్స్ డైలాగుల మెడ్లీకి. దాని తర్వాత ఇంకా ఈ వాయిస్లన్నీ, పాత వాయిస్లన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది సౌండ్స్ క్రియేట్ చేస్తుంటారు కొత్తగా, ట్రాక్తో మ్యూజిక్ దాని అంటారు, పాటకి ట్రాక్ కూడా వాళ్ళు నోట్తో చేస్తుంటారు. అట్లాంటివి ఏమైనా ట్రై చేశారా? బీట్ బాక్స్ అంటారు, అది ట్రై చేయలేదన్న. అది ట్రై చేసే కానీ అంతగా సక్సెస్, అదే మీకు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. అది ఇంకా ఈ వాయిస్లోనే వేరియేషన్స్, కొత్త థాట్స్, అలా నేను త్వరలో ఇంకొక చేద్దాం అనుకుంటున్నాను. ఒక 10 to 15 మినిట్స్ ఒక స్టోరీ లాగా. అంటే సినిమాలో వచ్చే ఎఫెక్ట్స్ కానీ, సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ నేను చేసేది. నా స్టార్ట్ అయితే ఒక 15 మినిట్స్ వరకు నేను చేస్తూనే ఉంటాను, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఓకే. అనక బ్యాక్గ్రౌండ్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను, స్క్రిప్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అనమాట. ఇంకా ఓకే. వాకింగ్ చేసేటప్పుడు ఆ బిల్డప్ మ్యూజిక్ అంతా ఒక మూవీ టైప్లో. ఓకే. సింగిల్ మ్యాన్ స్టేజ్ మీద ఉంటా, అంతా నడుస్తూ ఉంటుంది. కొన్ని పేర్లు చెప్తాను, ఇమిటేట్ చేయగలవా? స్పాట్. రామారావు గారు. ఈ తెలుగుదేశంలో పుట్టడం మాకు ఆనందంగా ఉంది, ఈ భారతదేశంలో పుట్టడం మహదానందంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. నాగేశ్వరరావు గారు. అందరూ ఒకే స్టైల్ ఉండాల్సిన అవసరం లేదు కదా. నాగేశ్వరరావు గారు అంటే ఒక సాంఘిక సినిమాలు చేసుకుంటా ఫ్యామిలీ టైప్లో చేసుకుంటా ఉంటారు. రామారావు గారు అటు పౌరాణికాలు, నాగేశ్వరరావు గారు సాంఘికం. అంతగానే ఏముంటుందా? మోహన్ బాబు గారు. నేను ఒక్కడే చెప్తూ ఉంటాను, గతం గురించి ఆలోచించను, వర్తమానాన్ని వదిలిపెట్టను, భవిష్యత్ గురించి సింహం వలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా వచ్చే జన్మలైనా గుర్తిస్తామనే చిన్న ఆశ. అలాంటి ఎన్నో డైలాగులు చెప్పావు, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ఆ సాయినాథుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. ఓకే. శోభన్ బాబు గారు. రాధా రాధా రాధా, నువ్వు తెల్లచీర కట్టుకొని మలపూలు పెట్టుకుంటే అంతకన్నా నరపడ పెట్టుకుంటే ఎలా ఉంటావు? కమర్ 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 ఏంటో. ఓ కృష్ణరాజు గారు. వేలకు వేలు కట్నాలు కానుకలిచ్చి దగ్గరుండి పండగలు పబ్బలు చేసేవాడనయ్యా ఈ మేనమావ. కత్తందుకో జనకి కత్తుకో కన్ను నరిగేస్తా. ఏంట్రా నన్ను వదిలేసి తప్పించుకుని వెళ్ళగలరా? ఎస్వి రంగారావు గారు. చాలా సంతోషం. ఏమిరా 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 బాలక. ఓ గ్రేట్. రావు గోపాలరావు గారు. ఆకాశాన్ని చూడవయ్యా, ఏదో మర్డర్ చేసినట్టు లేదు. అనుకుంటా అన్నీ అనుకున్నాయని జరిగిపోతాయా ఏటి? అప్పుడప్పుడు కొంతమంది బతకని వాళ్ళ మనమే బతికేద్దాం అనుకుంటే కుదరదు కదా. ఇది శాసనం, విధిని గౌరవించాలి, లేకపోతే మనల్ని అప్పటితప్పుడు తాండ్రం చేసేస్తే ఏటనుకున్నావో. రామ్ గోపాలరావు గారు. ఈ విధి వింత చెత్త నాకు నచ్చవు. ఎందుకంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను,
చూస్తే చూడండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. సిఎస్ఆర్ ఇలా చూడు సుయోధన, వెళ్ళి వెళ్ళి రామ్ గోపాల్ వర్మతో ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆయన ఏం మాట్లాడతారో అతనికే తెలియదు. మేల్కోటి గారు. అల్లుడు గారు, నా పళ్ళ షెట్టు ఓడిపోయింది, నేనమ్మా. ఏమంటారు మా మనవడు కూడా అంటే? కాంతారావు. ఈ కత్తి యుద్ధ కాంతారావు పవర్ ఏమిటో చూపించమందురా, చూసుకుందామా ప్రతాపము. రాకుమారి ఇటు రండి. ముక్కాముల గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అయినందుకు ఏమంటారు? చిరంజీవి గారు. ఏమంటాను ఏమిటి, నిజంగా తెలుగు వనలో కూర్చొని ఎంత చక్కగా ముచ్చడించుకుంటుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే నో వర్డ్స్. ఏమంటావు లింగమాయా? నాగార్జున గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ మన్మధుడు. లేచిపోతానన్నా, ఇప్పుడేమో కుర్ర మర్రు అంటున్నావు. వేణుమాధవ్. అన్నా అన్నా నిజంగా అన్నా అన్నా ఇంత వయసు వచ్చినా కానీ ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తావు అన్న నాగార్జున అన్న? ఫిజిక్ ఏమిటి ఇప్పుడు కూడా అన్న స్వీట్ 32లో ఉన్నట్టున్నారన్నా. ఏందన్నా సీక్రెట్? నల్ల బాలు, నల్ల త్రాసి లెక్క, ఆకాశ కుంతులకు నువ్వు వచ్చినావు. కళ్ళ చిదంబరం గారు. ఏటి దీనికి వెళ్ళిపోతున్నావు? ఏంటి నా కళ్ళ పవర్ నిక్కలేదు? ఒక్కసారి కానీ ఏకాగ్రత చూచానంటే బూడిదైపోతావా? ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆహా, బూడిదైనా ఈ బస్సు అయినా కానీ మామూలుగా ఉండదు బాబు. మై నంబర్ ఈజ్ 98482233. యాక్చువల్గా మా వీళ్ళకి సినిమా తీసుకెళ్ళలేదని నన్ను ఎలా చంపితే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడే ఈ మైక్రోవేవ్ తయారు చేస్తారాయా. అసలు ఏమనుకుంటారాయా? షేజీ షిండే గారు. ఏమనుకోవడానికి ఏమీ లేదు. వీడిలో దెయ్యం ఉంది మేడం, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీకు ప్రమాదం. సైతాన్. అమరీష్ పురి గారు. ఈ కన్య మనవా కన్య కాదు, లక్ష్మణ రేఖ. అహం భావం వీడి నన్ను పూజించు. బలక. అరుంధతి విలన్. అమ్మాలే, ఎంత బొమ్మాలే. అరు అరు అరుంధత పిందె పర్వానికొచ్చింది. వసే అరుంధతి. కైకాల సత్యనారాయణ గారు. ఎందుకయ్యా అరుంధతి అరుంధతి అని తాకు దగ్గర పిల్లలా కడుతావట? ఏ చిన్నగా అమ్మ అరుంధతి అని ప్రేమగా పిలవచ్చు కదా. ఎవరుకుంటున్నావా? వి హనుమంతరావు గారు. అల్లో అదే నేను ఒక్కనే చెప్తా ఉన్నా. అరే పక్కన ముసలాళ్ళు ఉన్నారని చూడకుండా నువ్వు అంటూ అరుంధతి అరుంధతి అరే అర్పులేదోయా. చిన్నగా చెవులోకి వెళ్ళి అరుంధతి అన్నారు. పలకపోతే అప్పుడు నాకు చెప్పు, నేనని పిలుచుకొస్తే కానీ ఇలా అరుసుడైతే బాగాలేదు. అరుంధతి వీళ్ళను నువ్వు మామూలుగా సోనిస్తుంది. నిర్మలమ్మ గారు. ఏందయ్యా అటు చూడబాకయ్యా, గుండెల్లో దడగా ఉంది. ఎప్పుడు తిన్నావో ఏమో, కొంచెం అన్నం తినయ్యా. ప్రభాస్ గారు. డార్లింగ్, ఎప్పుడు తిట్టే నువ్వు ఇలా ప్రేమగా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తున్నావు తెలుసు డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. అయిపోయి ఐ లవ్ యూ డార్లింగ్. రవితేజ గారు. హలో మాస్టారు, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? ఒక్కొక్కరికి బాక్సు బద్దలైపోద్ది. దరువే చిరిగా. గుండు హనుమంతరావు గారు. మా అమృత హోటల్కి ఒకసారి రండి, మీకోసం స్పెషల్గా మసాలా దోశలో నెయ్యి వేసి, దానిలో జీడిపప్పు వేసి, దానిలో పిస్తా పప్పు వేసి అద్భుతంగా చేస్తాను. దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా అద్భుతంగా చేస్తాను. రండి, ఏమంటారు? అమృతం. సాయి కుమార్ గారు. నాన్న, ఎప్పుడు నన్ను ఇలానే అంటావా? ఈ షర్టు కానీ, ఈ ఫ్యాటు కానీ, ఈ వాచ్ కానీ, ఆఖరికి ఈ దేహం కూడా నీదే నాన్న. అటువంటిది నా భార్య ముందు నువ్వు అవమానపరుస్తావా? కనిపించే ఆ 4 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహమే పోలీస్. ఎవడో. అద్భుతం. శ్రీహరి గారు. ఎవడు అని నువ్వు అరుస్తుంటే నాకు గుండెల్లో దడవుతుంది సాయి కుమార్ అన్న. కానీ మస్తుగా చేసినావు. నీ ఇన్స్పిరేషన్తోనే నేను పోలీస్ క్యారెక్టర్లు వేసిన, ఆ పోలీస్ క్యారెక్టర్లు పాత్రలో జీవించిన, హిట్లు కొట్టిన. థ్యాంక్ యూ సాయి కుమార్ అన్న. బిగ్ బాస్. ఈరోజు
లగ్జరీ బడ్జెట్ కోసం మీరందరూ ఒక పాట పాడాలని బిగ్ బాస్ తెలియజేస్తున్నాడు. రాజశేఖర్ గారు పాట అంటే డాన్సులు కూడా చేస్తాము. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా చిరంజీవి గారు చెప్పారు, అదే నిజం చెవులో చెప్పుకోవాలా, నిజం మైక్లో చెప్పుకోవాలా అని. అదే అందుకని నేను కొంచెం రివర్స్ చేసి చెప్తాను అంతే. రాజశేఖర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చూసుకున్నా కానివ్వండి, అబ్బాయి పెట్టిన నవరత్న కార్యక్రమాలు పథకాలు చూస్తుంటే ప్రతి ఒక్క పేదవాడికి అన్ని అందుతున్నాయని, ప్రతి ఒక్క పేదవాడు బాగా బతుకుతున్నాడని చాలా సంతోషంగా ఉంది. ఎల్లొస్తానక్కయ్యా, ఎల్లొస్తాను చెల్లెమని చెప్తా ఉన్నాను. టాటా బై బై సీరియూ. జగన్ గారు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, నాన్నగారు ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు, మీ ఆశీస్సులున్నంత వరకు నాకు ఎటువంటిది జరగదు. అన్నొస్తున్నానని చెప్పండి. ఓకే. కేసీఆర్ గారు పుట్టని పొడుగుని కొడితే పొడుగుని పోచం కొట్టిందంట. ఎన్నో అనుకుంటాం, అన్నీ అవ్వాలని లేదు. మూడోసారి వస్తా అనుకున్నాం, కానీ జనాల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ప్రతిపక్షాన్ని సహకరిస్తాం. జై తెలంగాణ. కొండవలస గారు ఏ తల చేస్తున్నావా? అప్పుడా ఎప్పుడా కలగన్నానే తేలే ఆ కన్నుల బాచలు తెలియవలే. ఎలా ఉంది పాట? సూపర్ కదా బిగ్ బాస్. రోసయ్య గారు అదొక పాట అయ్యా. రోడ్డు మీద రేకు పెట్టి గీకుతుంటే వచ్చే శబ్దం లాగుంది. ఆ పాటకు నువ్వు ఏదో మురిసిపోతున్నావు. ఇప్పుడు నా పక్కన పాడబాక. ఏంది ఆ పాట? నువ్వేమన్నా ఘంటసాల అనుకుంటున్నావా, ఎస్పీ పాలు అనుకుంటున్నావా? పాట పాడబాక. జీవా గారు అమ్మో, ఏ బెదిరించారు సార్ మీరు? నేను చెబుదా అనుకున్నది మీరు చెప్పేశారు. సూపర్ సార్, వా 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 సార్, సూపర్. దశావతారంలో బామ ఎవడ్రా? ఒరే దశావతారం ఎక్కడున్నారా? ఎక్కడో నా చిచ్చు కొడుకు దశావతారం. పోలీసు దశావతారం ఎంఏ బయోటిక్ సైన్స్, నువ్వు టెర్రిఫిక్ సైంటిస్టువా, సైంటిఫిక్ టెర్రరిస్టువా? కర్ర పెట్టి తట్టి కొడితే మొత్తం బయటకు రావాలా? తెలుంగా చెప్పు. నూతన్ ప్రసాద్ గారు అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. హచ్చి బూతులు వచ్చేస్తాను ఎవరుకున్నావు. అది ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ఒక జంట వెళ్తుంటే వాళ్ళు బాగుండటం కన్ను గుట్టి ఎదురింట్లో వాళ్ళు కారం కళ్ళల్లో టపి 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 అని కొట్టేసి చంపేశారు. బాబుమోహన్ గారు అన్నా మీరు వాయిస్ ఓవర్ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు చెప్తుంటే జనాలకు బాగా అర్థం అవుతుంది అన్న. పుచ్చుకన్నా అన్నా నూతనన్నా జింబోలన్నా. సుధాకర్ కామెడీని చిలిపిడవులడిడు చూడగానే ఆ జిగిచక పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ప్రాణాలు కాపాడుకోండి జబ్బలహా. ఒరే హిట్లరా. ఓకే. సుమన్ శెట్టి ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్యుడు పుట్టినోడా, రామ అప్సరస రా. టైసన్ హ్యాపీ డేస్. ఐ థింక్ సీనియర్స్ని జూనియర్స్ క్వశ్చన్ చేయకూడదు కదా. అయినా నాకు శ్రావ్స్ అంటే ఇష్టం. ఐ లవ్ యూ శ్రావ్స్. ఎంఎస్ నారాయణ గారు అబ్బా ఎంత ధైర్యంగా చెప్పారో నీ ప్రేమని. నాకు చాలా ఆనందం ఉందమ్మా. నీ ప్రేమను వ్యక్తం చేసావు కాబట్టి నాకు ఒక క్వార్టర్ బాటిల్ ఇవ్వాలమ్మా. పార్టీ నేను చేసుకుంటాను, మజాగా ఉండు. ఏమంటావు? మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడ, మందులో చూడగలగ ఎంఎస్ నారాయణ. తాగుబోతు రమేష్ గారు అరే అన్న, మొత్తం నీకేనా? నాకు కొద్దానా? అలా నాకు ఒక కొట్టర్తి. ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు మారండి. రాత్రి తాగేసి పొద్దున్న లేచిన తర్వాత ఇక జన్మలో మందు పుట్టుకోమంటారు. 8 అయితే చాలు వైన్ షాప్ ముందు ఉంటారు. ఏదో సరదాగా చెప్పానండి. వాడు మోనరకండి, మామూలుగానే ఉండడు. ఏంట్రా? సప్తగిరి అబ్బా ఒరే సుధీరా, యాదను పట్టుకొచ్చావురా. ఏం పక్క ఇంకో రౌండ్ తెచ్చుకుంటావా? రజనీకాంత్ గారు అయ్యా, ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. జైలర్ అయ్యా, ఉంటానయ్యా. నేను ఇక్కడ పెట్టినవి రూల్స్. ఆ రూల్స్ నేను చెప్పేంత వరకు ఎవ్వడు కూడా దాటకూడదు. ఏమంటావు? నర్రికేస్తా. మంచిది. పోసన కృష్ణమూర్తి గారు రాజా, నేను ఒక్కడే చెప్తున్నాను రాజా. అందరూ అంటూ ఉంటారు పోసానికి మెంటల్ అంటారు. ఇది మెంటల్ కాదు రాజా, కడుపు మండితే వస్తుంది రాజా. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సో మచ్ రాజా, మీ పోసాని. బేబీ శాలిని రాజు థ్యాంక్ యూ సో మచ్. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్. కోవై సరళ గారు ఎన్ని రోజులైంది పచ్చడి తిని. ఒక్కసారి
తినచ్చా? విక్రమార్కుడు విలన్ ये जिंता का टिका टिका क्या है बोलो क्या है రఘుబాబు గారు బావా జింత అంటే నీ బేస్ బావా తక్క అంటే లాఠీ బావా ఆ బేస్ మీద లాఠీతో దగ్గరే ఏంటి బావాలో మాట్లాడుతున్నావు ఎవడాడు లంగాబోని నేటితో రద్దయిపోని చేసేమంటారా? మాడా వెంకటేశ్వర గారు మా ఇద్దరు సంత ఇలా చూడు బాయా, ప్రతి ఓడు కళ్ళు నా మీద ఏతనుకుంటున్నారు. ఏం చెయ్యాలా? నగేష్ గారు ఒరే మనవడా, ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు మీ అమ్ముంది, వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పరా. నా జేబులో డబ్బులు నువ్వు తీసేశావు, నీ జేబులో డబ్బులు నేను తీసేశాడు రా. పరుచూరు గోపాలకృష్ణ గారు అంటే రాక్షసంగా జ అంటే జనానికి కీ అంటే కీడు చేసి ఏమంటే యంత్రాంగమే రాజకీయమయ్యా. ఇలా చూడు ఫాదరా, గోడకేసిన సున్నము పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బు తిరిగి రాదు ఫాదరా. కృష్ణబాబు గారు అలా ఎక్స్క్యూజ్ మీ, మాటలు నేర్చిన చిలకను ఉసుకో అంటే డిస్కో అందంట. ఏంటి బా అలా చూస్తున్నా? థ్యాంక్ యూ, వచ్చేసి ఇద్దరం కలిసి మందు కొడదాం. రవికృష్ణ సవన్ బాజీ అయ్యో, నీ పక్కన ఎవరో నడవకూడదని, నీ కాలికి రాయి తగలకూడదని అనుకుంటా. ఎప్పుడన్నా నీకు మీ అమ్మని ఆలోచించిందా? ఏంట్రా అలా చూస్తున్నా? నాకే గతిలేదు ఇక్కడ. ఐ లవ్ యూ అనిత. ప్రదీప్ రావత్ షేర్ బయ్యార్ కా షేర్. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో రాజకీయాలు మారాయి. చాలా సంతోషం. ఆ విధంగా ముందు పోవాలి. ఏమంటారండి? ఉదయ్ కిరణ్ గారు అప్పుడు నా పేదరికాన్ని అవమానించావు, అప్పుడు కొడదాం అనుకున్నా, మా అమ్మ అడ్డు వచ్చింది. ఇప్పుడు నా ప్రేమను ఎగతాళి చేస్తున్నావు, ఇప్పుడు కొట్టాలని ఉంది. కానీ నా చెల్లెడ్డు వస్తుంది. చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే ఇప్పుడు కులం గోత్రం అంటూ 1,00,000 కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు. బాలకృష్ణ గారు ఈ పాటలు నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏమాయం చేసావే. ఎట్లుంది? ఎట్లున్నా పాడతా. రాళ్లపల్లి గారు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే బోలా శంకరుడు, చిన్నపిల్లోడి మనస్తత్వం, అందరిని ఎంత బాగా ప్రేమిస్తాడు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కొట్టడం సహజం, కానీ అందరికీ బాలకృష్ణ గారే కనపడతారు. కానీ చాలా సంతోషం, బాలకృష్ణ గారితో నటించే అవకాశం నాకు వచ్చింది. సీనియర్ బాలయ్య గారు ఇలా చూడవయ్యా, ఇదంతా కోటేశ్వరరావు చేస్తున్నాడు అనిపిస్తుంది. మల్లేశ్వరిని ఇక్కడ కాకుండా వైజాగ్లో పెడదామయ్యా. అమ్మ మల్లేశ్వరి, మీ తాత నేను వదిలిపెడతానికి ఊరుకోకపోయినా కానీ నేను ఇక్కడ పంపిస్తున్నానమ్మా. జయప్రకాష్ రెడ్డి ఏంది రచ్చ? ఏంది కుదారబ్బా? పీకినావలే బాసు. ఏమి? కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భారీ. గుమ్మల గారు నాయనా చాలా సంతోషం ఉంది బాబు. నీకు ఒక విషయం చెప్పాలి నాయనా, నువ్వు మాకు పుట్టిన అబ్బాయి కాదు బాబు. నాగభూషణ్ గారు టక్కుటమ్మ రామ ఏంటి సార్, వాడేమో వాడు కాదంటాడు వీడు కాదంటాడు, ఎవరినో వాడో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందయ్యా. జగ్గయ్య గారు ఇబ్బందిగా ఉంటే కాముగా కూర్చోక ఇలా అరవబాకు నాయన. ఏమంటావు నాయన? వెంకటేష్ గారు ఎంటానికి ఏముంది బాబు, హ్యాపీగా కూర్చోవాలా, తినాలా, ఏంటమ్మా ఓకేనా? రాయ్ ఆనా ఆనా ఆనా. బిగ్ బాస్ తమన్నా బిగ్ బాస్, పండు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ పండు. వెంకయ్య నాయుడు గారు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గోళీకా జవాబు గోళీకా జవాబు అయితే లడక్, లేకపోతే లేదు. మరి కమలం గుర్తు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఓటేసి గెలవలసి కోరుతూ ఉంటారు నాయన. బీస్ట్ గణేష్ ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, చావపోయే ముందు కూడా బొల్లుమని నవ్వేలా జోకేస్తున్నాడు. యు ఆర్ వెరీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. రేసుగురు మద్దాల శివారెడ్డి గారు రాయ్ మద్దాల శివారెడ్డి గురించి తెలియకుండా మాట్లాడుతున్నావా? ఈవీఎస్ గారు అల్లో అతల్లో నేను ఇంత తృప్తిగా ఆనందంగా ఉంటానికి కారణం క్లిప్తామే ఏమంతాలు ఏదో అదో తృప్తి. బొత్స సత్యనారాయణ గారు ఏం చేసుకున్నా కానీ మరి జగన్ గారి పరిపాలన చూసుకున్నా కానీ ఏదొట్టింది ఏముంటుందంటే అది అంత బాగానే జరుగుతుంది అవుద్ది, అందుకని ఏం లేదు, అంత పెరుగుతుంది. మల్లారెడ్డి పాలేసిన పండ్లమ్మినా ఎవరు? మల్లారెడ్డి. ఎల్బి శ్రీరామ్ మరి అద్దె మర్రి ఎట్టగల చూస్తున్నావు, బుర్ర పద్దలు కొట్టగలేము.
మెల్లిగా ఉంటాను. మరి నువ్వు మా కోసం పుట్టలేదయ్యా, అందరి కోసం పుట్టావు. నువ్వు ఛత్రపతివి, తిప్పరమేస్తాం. వెరీ గుడ్. దాదాపు మనం ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా దాదాపు 90 ఉన్నాయన్నమాట. 90 వేరియేషన్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. రాజు ఎక్సలెంట్. ఈ ఆర్ట్కి ఎక్సలెంట్ అనమాట. అప్పటికప్పుడే జోక్స్ కూడా వేసుకొని లాస్ట్లో ట్విస్ట్ అంటున్నారు. ఏంటది? అది లెంగ్దీయా స్కిట్ బాగా? లేదు అని ఒక 7-8 మినిట్స్ ఉంటుంది. ఓకే. అది స్టేజ్ షోస్కి చేస్తూ ఉంటాను అనమాట. స్టేజ్ షోస్కి. ఇప్పుడు మామూలుగా చేయడానికి అయితే అవ్వదు. అది అవుతుందన్న. షార్ట్లో చేయలేము మనం. అది షార్ట్లో చేయొచ్చు. ఒకసారి జోక్స్ మామూలుగా కొన్ని నేను రాసిన కాకి జోకు ఏదో ఒకటి అది దాసనారాయణ గారి మూవీలో పెట్టారు. అది ఇంకా రిలీజ్ అయింది కానీ థియేటర్లో ఇంకెక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద లేదు. ఎర్రబస్సు. ఓకే. అది లాస్ట్ సినిమా. దానిలో నేను జోక్స్ చెప్పేటప్పుడు దాసనారాయణ గారు ఒక మూవీ ఫంక్షన్లో జర్నలిస్ట్ ప్రభు గారు మొండోడు అనే సినిమా శ్రీకాంత్ గారి సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు నేను షోకి వెళ్ళినప్పుడు అక్కడ చేశాను. అది చూసి దాసనారాయణ బాగా నచ్చి ఎర్రబస్సులో ఆ సీను క్రియేట్ చేయటం, ఒక ట్రాక్ తయారు చేసే కాకుల గురించి చెప్పారు. క్రియేట్ చేసినప్పుడు చెప్పలేదన్న. తర్వాత చూసిన తర్వాత ఆడియో ఫంక్షన్లో తెలిసింది బ్రహ్మానందం గారు ప్రత్యేకంగా ఈ జోక్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు, ఈ జోక్ డబ్బింగ్ చేసుకోవడం మేము చాలా ఎంజాయ్ చేసాం, గురుగారు చెప్పమంటారా అనగానే చెప్పే అన్నారు సార్. అప్పుడు నేషనల్ బోర్డు నెమలు ఎందుకు అయింది, కాకెందుకు కాదు, కాకి గురించి అదంటారు కదా ఇదంటారు కదా ఆడుకుంటూ చూస్తే అది ఓకే మొత్తం నేను రాసుకున్నది. ఓకే. అదే దాని తర్వాత రీసెంట్గా మన సుధీర్ గారి మూవీలో కూడా ఈ కాకి గురించి సుధీర్ మొన్న వచ్చిన కాళింగ్ సహస్రాలు కూడా ఉంది. కాళింగ్ సహస్రాల్లో కూడా ఇదే జోక్ ఉంటుంది. ఓకే. ఒరే ఇట్రారా, ఏంట్రా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనబడుతుంది? ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు సార్. కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పోడో తెలుసా? ఏం బీకాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలు ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకి బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? చీచి, కాకి చండాలంగా జాతీయ పక్షి ఏంటి సార్? కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. మీ తాత పోయి రేపు పెండం పెడితే కాకి వచ్చి తింటుందా, నెమలు వచ్చి తింటుందా? కాకి వచ్చి తింటారు సార్. మీ ఇంట్లో చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళు అరిసేది కాకే నెమలా? కాకి అరుస్తుంది సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమళ్ళు అయ్యారంటారా? లోకులు కాకులు అయ్యారంటారు సార్. పిల్లలందరూ గోడ చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. అందరి ఇంట్లో కూడా వెళ్ళిపోయి నువ్వు ఒక్కడే మిగిలిపోతే ఏ కాకి అంటారా, ఏక నెమలు అంటారా? ఏ కాకి అంటారు సార్. నీలాంటి దరిద్రుడికి అందమైన అమ్మాయికి పెళ్ళైతే కాకి ముక్కుకు దండపండు అంటారా, నెమల ముక్కు దండపండు అంటారా? కాకి ముక్కు దండపండు అంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడుతుంటే డాన్సింగ్ చేసుకునే నెమల కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని మళ్ళీ పోరాడమను, లేకపోతే మీ తాతని కాకీలతో తనిస్తా. కాకీలతో ఎలా తనిస్తారు సార్? పొడిపిస్తారు కానీ. కాకీలంటే పోలీసులు రా ఎధవా, పో. ఒకసారి కొత్త స్కిట్ రాద్దామని డాబా పైన టెర్రస్ మీద కూర్చుంటుంటే ఒక కాకి అలా వెళ్ళింది. ఈ కాకి గురించి ఎందుకు రాయకూడదని ఇంకా ఆలోచించి కాకి మీ పేరు మీద ఎన్ని సామెతలు ఉన్నాయి, ఎన్ని పొడుపు కథలు ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటి ఆలోచించుకొని అంత ఒకసారి గ్యాదర్ చేసి ఇలా కాకి. మీది ప్రాపర్ ఎక్కడ, ఎలా ఈ జర్నీలోకి వచ్చావు, ఇప్పుడు ఫ్యామిలీ ఏంటి, పొజిషన్ ఏంటి? ప్రాపర్ గుంటూరు అన్న. మిమిక్రీ కోసం హైదరాబాద్ వచ్చాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత ఎంతో మంది మంచి మంచి వాళ్ళు పరిచయం అవ్వటం, వాళ్ళ ద్వారా ఇంకొకరు పరిచయం అవ్వటం. వాళ్ళ స్టార్టింగ్ ఒక 50 రూపాయలు 20 రూపాయల దగ్గర నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను. గ్రేట్. అలా ఇప్పుడు మంచి అమౌంట్ ఇస్తున్నారు, దేశ విదేశాల్లో తిరుగుతున్నాను. ఓకే, గ్రేట్. మెయిన్ ఏంటంటేనా నాకు పరిచయం, నాకు ముందు లైఫ్ ఇచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మిమిక్రీ బూత్ ఉండకుండా హెల్దీ కామెడీ చేస్తూ ఒకళ్ళు నీ జోక్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కానీ అయ్యో నా మీద జోక్ వేసాడు అనుకోకూడదు. అలానే స్త్రీలని, పిల్లల్ని, మతాలని, కులాలని, అంగవైకల్యం ఉన్న వాళ్ళని, ముసలి వాళ్ళని, అలానే ట్రాన్స్జెండర్స్ని, వీళ్ళందరినీ యాడ్ చేయకుండా వాళ్ళ మీద జోక్ లేకుండా నవ్వించడం చేయాలన్నారు. నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, గ్రేట్. అందువల్ల నేను ఎక్కడికి కూడా ఈ రియాలిటీ షోస్కి ఎక్కువ వెళ్ళను నేను. ఓకే, నువ్వు రియాలిటీ షోలకి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అదే అన్నమాట. మెయిన్ రీజన్ అది. అంటే అక్కడ అందరు చేస్తారని కాదు, బట్ ఏంటంటే అది ఉంటేనే జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు, మెయిన్ జనాలు ఎక్కువ. అందుకని అలా కాకుండా ఈ వేలో కూడా వెళ్ళొచ్చు
అనేది నువ్వు ఈ ట్రాక్ ఎంచుకో. ఈ ట్రాక్ ఎంచుకొని హ్యాపీగా ఉన్నాను. రాజు మొన్న ఒక ట్వీట్ చూశాను ఆర్జీవి గారిది. నీ వీడియో ట్వీట్ చేసి ఆయన ఒక క్యాప్షన్ పెట్టారు, అది నీ వరకు వచ్చిందా? నా వరకు వచ్చిందన్న, ఒక ఫ్రెండ్ పంపించారు. నేను ఎక్కువ ట్విట్టర్ ఫాలో అవను, ఫేస్బుక్ ఎక్కువ. అంటే ఫోన్ చేసి ఆర్జీవి గారు నీ గురించి ట్వీట్ చేశారు చూసావా అన్నారు. ఆర్జీవి గారు నా గురించి ట్వీట్ చేశారు, ఏంటి మన ఇండస్ట్రీస్తో సంబంధం లేదు, జోకే వద్దన్న. వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. నాకు నమ్మకం కుదరక మళ్ళీ ట్విట్టర్కి వెళ్ళి ఆర్జీవి గారు పర్సనల్ దానిలో చూస్తే 10 minutesలో 65 వాయిసెస్ అద్భుతం అని నా పేరు పెట్టాడు, మరి రాజు గంగోల్ అని. ఆ లింకు ఓకే పెట్టారు. అది చూసి చాలామంది ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫాలోవర్స్ మళ్ళీ నా వీడియోని చూశారనమాట. ఓకే ఓకే. ఆర్జీవి గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చూసాను, చాలా బాగుందని కామెంట్స్. ఓకే, అది నేను షాకు. ఆర్జీవి గారు అంత ఓపిక్గా చూసి నాకు ట్వీట్ చేశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే అంత గొప్ప డైరెక్టర్. ఎప్పుడు ఆయన ఒకళ్ళని కాంప్లిమెంట్ ఇచ్చింది లేదు, రేర్గా జరుగుతుంటాయి ఇట్లాంటి ట్వీట్లు. కాంట్రవర్సీ తప్ప కాంప్లిమెంట్ లేదు. అఫ్ కోర్స్ ఆయన నిర్భయంగా మాట్లాడతారు కాబట్టి ఇదే కూడా మూమెంట్. ఇంకేమైనా ఉన్నాయా మూమెంట్స్ ఇట్లాంటివి? ఇలా బాబు గారిని కలవటం, ఇలా ఆర్జీవి గారితో ట్వీట్స్. ఇంటర్వ్యూలో కొంతమంది మీ పేర్లు కూడా చెప్పారు కదా, గుండు హనుమంతరావు గారు ప్రత్యేకంగా నా పేరు తీసి నా వాయిస్ సార్ చెప్పిన స్టైల్ అంటే, నా వాయిస్ ఇమిటేషన్కి అందరంత దూరంగా ఉందనుకున్నప్పుడు ఒకరోజు ఇమిటేషన్ రాజు అని మనతో షోస్ వస్తూ ఉంటాడు, వాడు నా వాయిస్ చేయటం మొదలుపెట్టాడు, పర్ఫెక్ట్. ఒకరోజు బ్రహ్మానందం ఫోన్ చేసి ఎవడరా వాడు రాజు అంట, నీ వాయిస్ చేస్తున్నాడు అద్భుతంగా అని అన్నాడు. బ్రహ్మానందం మిమిక్రీ ఆర్టిస్ట్, బ్రహ్మానందం గారు చెప్పారంటే పర్ఫెక్ట్, చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం. ఓకే, గుడ్. అయితే రాజు, ఇప్పుడు మనం ఈ వేరియేషన్స్ అన్నీ, ఈ వాయిస్లన్నీ కూడా నువ్వు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతావా, లేకపోతే ఒక మెడ్లీ లాగా ఏమైనా చేసుకుని వెళ్తావా? ఎట్లా ప్లాన్ చేసుకుంటావు ఇవన్నీ? ఫస్ట్ ట్రాక్ మిమిక్రీతో స్టార్ట్ చేస్తాను షోలో. ఓకే, ట్రాక్ మిమిక్రీతో చేసి ఒక 5 minutes ఉంటుంది ట్రాక్ మిమిక్రీ. ఓకే, దాని తర్వాత కొన్ని జోక్స్ కూడా ఉన్నాయా? ఓకే, జోక్స్ కూడా ప్లాన్ చేసుకుంటావు? ఆ జోక్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ ప్రొజెక్టర్ ఉంటే విజువల్ మిమిక్రీ చేస్తాను. దాని తర్వాత ఒక 10 minutes ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీద వీళ్ళందరూ ఒకే చోట గ్యాదర్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఆఖరికి ట్విస్ట్. అలానే వచ్చిన ఆడియన్స్లో కొంతమందిని కావాలని మాట్లాడిస్తూ ఉంటాను, ఇంటరాక్షన్. అప్పుడు మాట్లాడించేటప్పుడు వాళ్ళల్లో ఎవరిదో ఒక వాయిస్ నాకు కనెక్ట్ అయింది, వాళ్ళతో వాళ్ళ వాయిస్లో మాట్లాడతాను, పట్టేసుకుంటా ఆన్ స్పాట్. వెరీ రియల్ టైం. నాకు అనిపిస్తే ఇంకా చెప్తాను, సార్ వాయిస్ సార్తో మాట్లాడుతున్నారు, ఎలా ఉంటుందని. అలా ఇంకా జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన హీరో ఎవరని అడుగుతాను. వాళ్ళు అంటే రామారావు గారు అంటే మీ పేరు ఏందని, నా పేరు సురేందర్, ఇది రామారావు గారు మీతో మాట్లాడుతున్నారని. ఓకే, అలా వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటా. ఆల్ ది వెరీ బెస్ట్ రాజు. నీవు ఇంకా ఎన్నో అడ్వెంచర్స్ చేసి ఎంతో సక్సెస్ పొందాలని కోరుకుంటూ తెలుగు తరఫున ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.